ప్లెయిన్ బ్లౌజ్ కటింగు ఈజీగా చూడండి. చాలా వస్తుంది ఫిట్టింగు. ఎక్కడ ముడత లేకుండా నీట్‌గా వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ వచ్చి డబుల్ ఫోల్డింగ్ ఏసి ఇలా పెట్టి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటే అక్కడ ఖర్చు ఆల్రెడీ పెట్టేసాం కదా! ఖర్చున్న దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొని షేప్ డాట్‌ల కోసమని అది ఎంత వచ్చిందో చూడండి. 11 వచ్చింది కదా! 11 పైన పెట్టుకొని సేమ్ డ్రా చేసుకోండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ లెంత్ ఏమో సెంటర్ భుజాల దగ్గర నుంచి షేప్ డాట్ ఉంటుంది కదా! బ్యాక్ సైడ్ డాటు, నడుము డాటు, బ్యాక్ సైడ్ నడుము డాటు దగ్గర పెట్టుకొని చూడండి. నడుము డాట్ దగ్గర నుంచి పెట్టుకొని చూస్తే ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా చేయండి. 14 వచ్చింది. 14కి 1 ఇంచ్ కలిపితే 15 పెట్టుకోండి. 15 పెట్టిన తర్వాత ఇలా స్ట్రైట్‌గా ఇంకో లైను క్రాస్‌గా లైన్ డ్రా చేయండి. ఇలా ఒక బాక్స్ షేప్‌లో వస్తుంది. బాక్స్ షేప్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం మెజర్ చేసుకున్నాన్ని. ఇలా చేయడం వల్ల ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చంక డౌన్ వచ్చి మనం హ్యాండ్ దగ్గర చూసుకుందాం. చంక డౌను ఇలా హ్యాండ్ దగ్గర చూసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగా వస్తుంది. ముడత రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్‌గా వస్తుంది. ఇది ఎంత వచ్చింది? 7 వచ్చింది కదా! ఇది 7 వచ్చిన దానికి ఇక్కడేమో మైనస్ చేయాలి ఖర్చు. 7 వచ్చిన దానికి -1 చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 1 ఇంచు మైనస్ చేయాలి. 6 ఏమో ఇక్కడ డాట్ చంక డౌన్ 6 పెట్టండి. చంక డౌన్ 6 పెట్టిన తర్వాత ఇప్పుడు మనం 2 భుజాలు పట్టుకొని నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఇలా మనం వేలుతో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఇలా పెట్టుకుని నీట్‌గా వస్తుంది బ్యాక్ సైడు. పెట్టిన తర్వాత మళ్ళీ పావించు ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ భుజాల దగ్గర అటు ఇటు పావించి పెట్టుకొని ఇటు నెక్కి అటు చేతులు ఎత్తుకేటప్పటికి ఖర్చు అటొక పావించు ఇటొక పావించు ఇలా పెట్టిన తర్వాత స్కేల్తో ఇలా డ్రా చేసేయండి. చంక డౌను నెక్ ఇలా స్కేల్తో నీట్‌గా ఒక బాక్స్‌లో డ్రా చేసేయండి. ఇలా చేయండి. కొత్తగా కుట్టే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. చూడండి పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే పెట్టుకోండి. ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదా! కరువు స్కేల్ పెట్టి హార్మోన్ లూజ్ దగ్గర ఇలా సర్కిల్ గీయండి. సేమ్ నెక్ దగ్గర కూడా అలానే గీసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు సేమ్ నెక్ దగ్గర కూడా అలానే డ్రా చేసుకోండి. నీట్‌గా నెక్ రౌండ్ నీట్‌గా వస్తుంది మనకి యూ షేప్‌లో. ఇప్పుడు ఖర్చు దగ్గర ఖర్చు తీసుకొని బ్లౌజ్ కిందన పెట్టేసి బ్లౌజ్ ఎంత ఉందో అంత ఖర్చు ఎక్స్ట్రా తీసుకొని పైన కూడా సేమ్ 1.5 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసిన తర్వాత కింద నడుము డాట్‌కి వచ్చి ఎంత ఉందో 9 ఉంది కదా! 9ని ఆఫ్ చేసి 4.5 పెట్టుకోండి. 4.5 పెట్టి పైనేమో 4 పెట్టండి డాట్‌కి లెంత్. అలా లెంత్ డ్రా చేసిన తర్వాత ఇంకంతే. ఇది యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలా ఉందో అలా కట్ చేసేయండి. పైన భుజాల దగ్గర చిన్న డౌన్ పెట్టండి చంక వైపు. అలా పెడితే బాగుంటుంది. ఇలా కట్ చేయడం వల్ల ఎక్కడ ముడత రాకుండా నీట్‌గా ఫినిషింగ్ వస్తుంది. చూడండి అయిపోయింది కదా! ఇప్పుడు డాట్స్ చిన్న చిన్నగా కట్ పెట్టుకోండి. టక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇప్పుడేమో హ్యాండ్ కొలత. ఎప్పుడైనా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ ఫస్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్ తీసేయాలి. హ్యాండ్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చి లాస్ట్‌లో తీయాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్, తర్వాత ఫ్రంట్ పార్ట్. హ్యాండ్ ఆల్రెడీ ఇక్కడ కొలిచాం కదా! సేమ్ అక్కడ నుంచే కొలవండి. 7 వచ్చింది కదా! సేమ్ ఇలానే కొలిస్తే 7 వచ్చిన దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. 7కి 1.5 కలిపితే 8.5. 8.5 హ్యాండ్‌కి పెట్టుకోండి. ఇలా స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోండి. కిందన వచ్చి
ఫోల్డింగ్కి 1 ఇంచ్ పెట్టండి. ప్లెయిన్ బ్లౌజ్కి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్కి 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ ఒకటి డ్రా చేయండి. లైన్ డ్రా చేసిన తర్వాత ఆ లైన్ ఎక్కడ డ్రా చేసామో అక్కడ నుంచి లెంత్ పెట్టుకోండి. బ్లౌజ్ హ్యాండ్ లెంత్ పైన ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఖర్చుకి. కింద ఆల్రెడీ ఖర్చు పెట్టేసాం కనుక అవసరం లేదు. 1 ఇంచ్ ఖర్చు ఉంది కనుక పైన ఒక 1/4 ఇంచ్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. కిందనొచ్చి ఫోల్డింగ్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగైతే మనకి కింద ఫోల్డింగ్ ముడత రాదు. ఇప్పుడు ఖర్చు ఎంత ఉందో అక్కడ నుంచి 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. బ్లౌజ్ కింద లూజ్ పెట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ నుంచి పైకి చెంకు పెట్టుకోండి. చెంక డౌన్ అలా పెట్టుకోండి. ఇప్పుడు కరువు స్కేల్తో ఆ డౌన్ చెంక డౌన్ ఎక్కడ పెట్టారో అక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల అసలు ఫినిషింగ్ బాగుంటుంది, ముడత అనేది రాదు. ఈజీగా బ్లౌజ్తో పెట్టి కట్ చేయడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ కుట్టే వాళ్ళకి కానీ ఇలా డాట్లు పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ అండర్ ఆర్మ్ లూజ్ 8 ఉంది, ఇక్కడ 8 పెట్టుకొని చిన్న మార్క్ చేసుకొని టక్ పెట్టుకోండి. చిన్న కట్స్ పెట్టుకోండి. అంతే. అక్కడ కట్స్ పెట్టిన దగ్గర నుంచి కొంచెం జరుపుకొని మనకి కింద ఫ్రంట్ సైడ్ లూజ్ ఉంటుంది కదా, లోతు ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోండి. హ్యాండ్ లోతు ఫ్రంట్ సైడ్కి చిన్న డాట్ పెట్టుకోండి. అంతే, అయిపోయింది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏంటంటే క్రాస్ కటింగ్ కదా, మనం ఎప్పుడు మూలగానే పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ మూలగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే యాజ్ టీజ్గా డ్రా చేసుకోండి. ఇక్కడ షేప్ దగ్గర కిందకు వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచు చెంక దగ్గర షేప్ పెట్టి కిందకి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే మనకి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది ఇలా పెట్టడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని యాజ్ టీజ్గా చెంక అన్నీ నెక్ అంతా స్ట్రైట్గా గీసేసి పై పార్ట్ తీసేయండి. బ్యాక్ సైడ్ పార్ట్ స్కేల్ తో నెక్ ఫ్రంట్ సైడ్ నెక్ డ్రా చేయండి. ఇప్పుడు ఇలాగా స్కేల్తో నీట్గా డ్రా చేసుకోండి తీసేసి. ఇప్పుడు మనం ఏంటంటే నెక్ పెట్టేటప్పుడు మనం ఎప్పుడు ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలి. ఉక్సులు ఉంటాయి కదా, ఉక్సులు వేస్తామా, ఉక్సులు పట్టి వైపు పెట్టుకొని నెక్ బ్యాక్ సైడ్ అయితే ఎలాగో హ్యాండ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టామో సేమ్ అలాగే ఆ లైన్ మీద హ్యాండ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని ఫ్రంట్ నెక్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి నెక్ వస్తుంది. ఇప్పుడు నెక్ ఎక్కడ పెట్టారో అక్కడ నుంచి షేప్ బెల్ట్ నుంచి 1 ఇంచ్ డౌన్ పెట్టుకోండి. షేప్ బెల్ట్ నుంచి 1 ఇంచ్ డౌన్ పెట్టుకుంటే మనకి పైన ఖర్చులకి షేప్ బెల్ట్ ఎత్తుకునే దానికి ఖర్చు సరిపోతుంది. ఇలా ఈ సైడ్ ఏమో సేమ్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఇప్పుడు మనం షేప్ డాట్ నుంచి భుజాల నుంచి షేప్ డాట్ దగ్గరికి ఇది గట్టిగా లాగకూడదు, జస్ట్ ఎలా ఉందో అలా పెట్టేసి చూడండి. ఎంత ఉంది? 11.5 ఉంది. 12.5 12.5 ఉంది. 12.5 ఉంటే 13 పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కొలిచేటప్పుడు గట్టిగా లాగి పట్టుకోకూడదు, ఎలా ఉందో అలానే పట్టుకోవాలి. పట్టుకొని 12.5 ఉంది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కింద లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ షేప్ దగ్గర కూడా లైన్ ఒకటి డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ షేప్ డాట్ ఉక్సులు పెట్టే వైపే తీసుకోవాలి. ఎంత ఉందో చూసి 3 ఉంది కదా, 3 ఉంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసిన తర్వాత షేప్ డాట్ కూడా ఒక షేప్ డాట్ దగ్గర ఎంత ఉందో షేప్ డాట్ అవుట్ చూసుకుంటే 1 ఉంది కదా, 1 డబల్ చేసుకోండి. 1 డబల్ చేసుకుంటే 2 వస్తుంది. ఇక్కడ 3 పెట్టిన దగ్గర నుంచి 2 పెట్టుకోండి. మార్క్ చేసిన తర్వాత సెంటర్లో మళ్ళీ చిన్న మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీయండి సెంటర్ డాట్కి. పైన కూడా ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇక్కడ సెంటర్ డాట్కి 2 పెట్టుకోండి. 2 మార్క్ చేసుకొని చిన్న లైన్ డ్రా చేసుకోండి.
లైన్ డ్రా చేసిన తర్వాత ఈ షేప్ డాట్లు ఏంటంటే అన్నిటికీ 1 ఇంచు 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు మార్క్ చేసుకోండి. చుట్టూ కింద డౌను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఎంత ఉందో దానికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి సైడ్ డాట్ ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చి సెంటర్ డాట్ కూడా ఇది కింద డాట్ ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి పెట్టి షేమ్ అండర్ ఆర్మ్స్ కిందకి అలా డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ కూడా స్కేల్ పెట్టి కరువు స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ పెట్టి నెక్ కూడా డ్రా చేసేయండి. ఇలా కింద చిన్న షేప్ ఇవ్వండి. షేప్ బెల్ట్ దగ్గర ఇలా షేప్ ఇవ్వడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. చిన్నగా స్కేల్ పెట్టి నెక్ కూడా డ్రా చేసుకోండి. నెక్ డ్రా చేసిన తర్వాత కిందన కూడా నెక్ అయిపోయిన తర్వాత కిందన కూడా షేప్ బెల్ట్ దగ్గర సేమ్ డ్రా చేసుకోండి. కిందన చెంక లోతు ఫ్రంట్ లోతు ఉంటుంది కదా, చెంక దగ్గర లోతు తీసుకోండి. చెంక దగ్గర లోతులా తీసుకొని చిన్నగా నీట్గా పావించు లోతులా కిందకి తీసుకొని కింద సైడ్ కూడా చిన్న డ్రా చేసుకొని ఇంకంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇలా చిన్న మార్పులు చేయడం వల్ల ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇక్కడ షేప్ దగ్గర చిన్నగా కిందకి పెట్టారు కదా, దానివల్ల మనకి షేప్ అనేది నొక్కినట్టు రాకుండా ఫ్రీగా కూర్చుంటుంది షేపు. యాజ్ ఇట్ ఈజ్గా అలా కట్ చేసి షేప్ డాట్ల దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోండి. నీట్గా ఇలా కట్ చేసి టక్స్ చిన్నగా సెంటర్ టక్స్ ఎక్కడెక్కడ మార్క్ చేసామో అవన్నీ టక్స్ ఇచ్చుకోండి. షేపు వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా ఉందో ఎలా తెద్దామో షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను. ఇవన్నీ పక్కన పెట్టేయండి. బ్యాక్ సైడ్ నెక్ కూడా కట్ చేసేయండి. ఫస్టే కట్ చేయొచ్చు, కానీ మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ వేసినాక కట్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు. అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చి షేప్ బెల్ట్ మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టేసి కిందకు ఒక పావించు పైకి ఒక పావించు పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ఒకసారి పెట్టిన నుంచి పావించు కిందకు ఒక పావించు పైకి ఒక పావించు పెట్టుకొని మార్క్ చేసుకోండి. అటు ఒక పావించు పెట్టి సెంటర్ వచ్చి కొంచెం డౌన్ పావించి రావాలి. అటు కొలిచినాక కిందన డౌను కొంచెం తగ్గేటట్టు వస్తే షేప్ నీట్గా వస్తుంది సెంటర్లో. అది ఇలా గీసిన తర్వాత షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. షేప్ బెల్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఫ్రంట్ సైడ్ డాట్ పెట్టుకోండి. అంతే, షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. చూడండి, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.